శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం శ్యాంప్రసాద్ గారు. నమస్తే అండి. రీసెంట్‌గా ఈ అల్లర్లు ఇదంతా గమనిస్తుంటే, అంటే ఈ కూటమిని ఎట్లోకట్ల చెడగొట్టాలనో, లేకపోతే ఈ ముఖ్యంగా కాపు వర్గాన్ని కూటమికి దూరం చేద్దామని చెప్పేసి ఒక ప్లానింగ్ జరుగుతుందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. సో, మీరు ఓవరాల్‌గా మీకేమనిపిస్తుందండి? యాక్చువల్‌గా మన దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయం అంతా కులాల చుట్టూ తిరుగుతుంది. పర్టిక్యులర్‌గా కులాలు, మతాలు వీటికి మన ఆంధ్రప్రదేశ్‌లో అంతా ప్రాంతాలు. దీన్ని ముఖ్యంగా 2004లో రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచినే ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చాడు. ఈ కులాన్ని వర్టికల్‌గా స్ప్లిట్ చేశాడు కులాల వైస్‌గా ఆంధ్రప్రదేశ్‌లో. రాజశేఖర రెడ్డి మెయిన్ దానికి కారణం. ముఖ్యంగా మీరు ఇప్పుడు కాపుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంబటి రాంబాబుని కాపు లీడర్ మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద వాదన వచ్చింది. రాజకీయంగా బెనిఫిట్ పొందామని. అంటే ఏంటంటే కులాల గురించి మాట్లాడుకోవడం అసలు యాక్చువల్గా నాకు ఇష్టం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పాలిటిక్స్లో అంత కులాలతో మిళితమైంది పాలిటిక్స్, రాజకీయం అంతా. ఇప్పుడు 2025 ఇప్పుడు ఈ నెయ్యి ఇష్యూలో నిజాలు తెలుసుకోకుండా సిట్టు రిపోర్ట్లో కూడా ఇది నెయ్యి కాదు అని వచ్చింది. కానీ కల్తీ నెయ్యి అంటారేంటి నాకు అర్థం కాదు. ఇంక నెయ్యి కాదు అది. నెయ్యి కాని దాన్ని కల్తీ నెయ్యి అంటే ఇంక దాన్ని నెయ్యి అనే వర్డ్ తీసేయాలి. అది ఓన్లీ కెమికల్స్. ఆ కెమికల్స్ పామాయిల్ ఇవి ఉన్నాయి. ఆ ఫ్లేవర్ కోసం ఇంకొక ఏదో కెమికల్ కలిపారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తున్నారు వీళ్ళు. రివర్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లా దాడి చేస్తున్నారు? యానిమల్ ఫ్యాట్ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. దేవుడితో రాజకీయం ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు విపరీతంగా ఇది చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు వీడియోలు పెట్టి సోషల్ మీడియా నిండా. దానికి కరెక్ట్గా సిట్ రిపోర్ట్ని వక్రీకరిస్తున్నారు వాళ్ళు. సిట్ రిపోర్ట్ వచ్చింది కదా, సిట్ రిపోర్ట్ చాలా 200 పేజీలో 250 పేజీలో ఉంది. దాంట్లో మీరు క్లియర్గా ఇచ్చాడు అసలు చంద్రబాబు నాయుడు గారు బేస్ లేకుండా మాట్లాడు. అసలు అది పర్టికులర్గా దేవుడితో ఆయన ఆటలాడుకోడు. అందుట్లో ఆయన కులదైవం వెంకటేశ్వర స్వామి. అక్కడ తిరుపతిలోనే జన్మించి అక్కడే ఉన్నాడు బాల్యం నుంచి కూడా ఆయన. అటువంటిది ఆయన మీద అభాండాలు వేస్తున్నారు, వక్రీకరిస్తున్నారు ఆ రిపోర్ట్ని. ఎలా వక్రీకరిస్తున్నారు? యానిమల్ ఫ్యాట్ ఉందన్నాడు, ఇది లేదు అనేది ఎక్కడ రిపోర్ట్లో లేదు. ఆయన ఎట్లా చెప్పాడు? ఎన్డీపీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు ఎప్పుడు 2022లో. ఆ రిపోర్ట్లోనే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడాడు. అది ఆ రిపోర్ట్లో ఏముంది? యానిమల్ ఫ్యాట్ ఉందని ఇచ్చాడు. ఎవరు రిపోర్ట్ ఇవ్వకుండా ఆయన అంతటా ఆయన కల్పించి చెప్పింది కాదు అది. ఈవెన్ సిట్ రిపోర్ట్లో ఇవాళ దాన్ని ఎందుకు చెప్తున్నానంటే 35వ పేజీలో తీసి చూడండి. ఇవాళ దాని గురించి కూడా పయ్యావుల కేశవ్ గారు కూడా మాట్లాడాడు ఇందాక ప్రెస్ మీట్. దాంట్లో కూడా 35 పేజీలో ఎన్డీడీపీ రిపోర్ట్ క్లియర్గా ఉంది యానిమల్ ఫ్యాట్ ఉంది అని. అదే ఎన్డీఆర్ఐ రిపోర్ట్ వచ్చింది. ఎన్డీడీపీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, తర్వాత ఎన్డీఆర్ఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో 10% లోపు కనుక యానిమల్ ఫ్యాట్ ఉంటే మేము డిటెక్ట్ చేయలేమని ఇచ్చింది అదే రిపోర్ట్లో. ఈ 2 రిపోర్ట్స్ ఇలా ఉన్నాయన్నమాట. యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పటాని కోసం బ్యానర్లు వేశారు, ప్రజల్లో అవగాహన పెంచడం కోసం బ్యానర్లు వేశారు హిందువులంతా కలిసి. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మహాపాపం జరిగింది. మహాపాపం ప్రజలకు తెలియజేయాలంటే వీళ్ళు యానిమల్ ఫ్యాట్ లేదు చంద్రబాబు నాయుడు గారు దేవుడితో ఆడుకుంటున్నారు అనేది ప్రచారం చేశారు. అది సిట్ రిపోర్ట్లో డిఫరెంట్గా ఉంది. అందుకని మహాపాపం ఇదే నిజం అని ప్యాంప్లెట్ ఇది బ్యానర్స్ వేశారనమాట. ఆ బ్యానర్స్ వేయడానికి వీల్లేదు, సిట్ రిపోర్ట్ బ్యానర్స్ వేయడానికి వీల్లేదు అని చెప్పి బ్యానర్స్ చించుతున్నారు కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకని నిజం ప్రజలకు తెలుసుద్దని. ఇప్పుడు అంబేద్కర్ గొడవ కూడా అదే దాని గురించి చెప్పబోతున్నా. దాన్ని ఆయన చించడానికి వస్తున్నాడేమో అనే ఉద్దేశంతో తెలుగుదేశం శ్రేణులు ప్లస్ ప్రజలు హిందువులు అందరూ ఆ బ్యానర్ దగ్గర నుంచున్నప్పుడు ఆయన కారు అటు నుంచి వస్తుంది. ఇక ఆ ఘటన అంతా అన్ని మీరు ప్రజలందరికీ తెలుసు ఏం జరిగింది దాని గురించి ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే అది ఆ ఇష్యూ అంతా అందరికి తెలుసు ఏం జరిగింది. ఆయన ఎంత అసభ్య పదజాలం సభ్య సమాజం వెళ్ళలేనని మాటలు మాట్లాడాడు ఒక మహానాయకుడిని, 45 సంవత్సరాల రాజకీయంలో ఉన్న నాయకుడిని, విజనరీని, భారతదేశం గర్వించదగ్గ నాయకుడిని, సమర్థుడిని. అలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఎందుకు కోరుకుంటారు? ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణ కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని కానీ వృద్ధి చేసిన మహానాయకుడు అలాంటి అసభ్య పదజాలం మాట్లాడితే ప్రజలలో రివోల్ట్ వచ్చింది. కానీ రెచ్చిపోకుండా ఉండాల్సింది. వాళ్ళు అనేది ఏంటంటే మేము క్షమాపణ అడగడం కోసం వెళ్ళాము, కానీ ఈయన మమ్మల్ని రెచ్చగొట్టి
బూతులు మాట్లాడాడు. Oh. అప్పుడు మేము మా చంద్రబాబు నాయుడు గారు ఎంత నియంత్రించుకోమన్నా మాకు సంవత్సరంన్నర నుంచి ఏమి చర్యలు లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు లాంగ్వేజ్. అంబటి రాంబాబు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చి పదాలతో మాట్లాడుతున్నాడు. ఆ పదాలు మనం వినలేము, చెప్పలేము కూడా. అలాంటి పదాలు మాట్లాడితే ఎన్ని రోజులు ఓర్చుకోమంటారు మమ్మల్ని అనేది ప్రజల యొక్క ఇదనమాట. వాళ్ళు దానికోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రజలు ఎప్పుడు గీత దాటుతారా, ఎప్పుడు మా మీద దాడి చేస్తారా, అప్పుడు మేము మా పార్టీతో ఈ పార్టీ ఈక్వల్ అయిపోద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారనమాట. అదే జరిగింది ఇప్పుడు ఇవాళ. అది జరిగి కాపు నాయకుడి మీద పడ్డారు. కాపుల్ని ఎట్లా కొట్ట చీల్చేయాలి కూటమి నుంచి అనే ఉద్దేశం అనమాట. కాపులు కూటమి నుంచి వెళ్ళిపోతే మీరు చెప్పినట్టు విజయసాయిరెడ్డి గారి అన్నాడు కదా, స్ప్లిట్ అవుతాయి ఓట్లు. పవన్ కళ్యాణ్ గారి నినాదం ఏంటి? ఓట్లు స్ప్లిట్ కానివ్వను, 15 సంవత్సరాలు మేము ఉండాలి అనేది ఆయన నినాదం. అసలు యాక్చువల్గా కాపులు అనేవాళ్ళు 1983 నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశానికి సపోర్ట్ వాళ్ళు, బ్రహ్మాండమైన సపోర్టర్ కాపులు. ఆయన క్యాబినెట్లో అందరు కాపులే ఉండేవాళ్ళు, మినిస్టర్స్ అందరు ఎక్కువ మంది. అలాగే ఆ తరుణంలో ఏం జరిగిందంటే విజయవాడలో 2 గ్రూపులు ఏర్పడినాయి. మోహన్ రంగా, దేవినేని నెహ్రూ వాళ్ళిద్దరు ఒక ముఠానే. యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల విడిపోయారు. విడిపోయిన తర్వాత హత్యారాజకీయాలు బిగినాయి. దేవినేని గాంధీని చంపేయటం, దేవినేని గాంధీ తర్వాత మురళిని చంపేయటం, మురళి తర్వాత వంగవీటి మోహన్ రంగాన్ని చంపేయటం. వంగవీటి మోహన్ రంగా యొక్క హత్య రాజకీయాన్ని మార్చేసింది ఆంధ్రప్రదేశ్లో. ఎన్టీ రామారావు లాంటి మహానాయకుడిని 89లో ఓడించగలిగారు కాంగ్రెస్ వాళ్ళు. అది ఎవరు హత్య చేశారనేది అది దాంట్లో కేసు కొట్టేశారు, కానీ రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి దానికి. ఎందుకంటే కొంతమంది ప్రభుత్వం చేసింది హత్య, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అన్నారు. కొంతమంది ఏమో కాంగ్రెస్ వాళ్ళు రంగా ఎదుగుదలను చూసి మమ్మల్ని మించిపోయి పెద్ద నాయకుడు అవుతాడు, అందుకని కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి హస్తం కూడా దాంట్లో ఉందని కొంతమంది అన్నారనమాట. నిజాలు మనకు తెలియదు ఏం జరిగిందని. ఒక ప్రభుత్వం వారిగా ఒక దానికి నిర్ధారణ రాల కోర్టులో, కాబట్టి మనం దాన్ని మాట్లాడుకోకూడదు అనమాట. ఆ హత్య అడ్వాంటేజ్ తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాపుల్ని కమ్మారు చంపేశారు. దేవినేని నెహ్రూ చంపాడు వంగవీటి మోహన్ రంగానని. దేవినేని నెహ్రూ కమ్మారు అనమాట. అట్లా కమ్మారిని కాపుని డివైడ్ చేసేసారు 89లో. అప్పుడు బాగా వాళ్ళిద్దరు ముఠా రాజకీయాలు, వాళ్ళిద్దరికి ఉన్న మనస్పర్ధల్ని క్యాస్ట్కి పూసేశారు. క్యాస్ట్కి సంబంధం లేని ఇష్యూలు అనమాట. ఆ పోటీ వల్ల వీళ్ళు కాపులందరూ కలిసి వంగవీటి మోహన్ రంగాని తమ నాయకుడిగా ఫీల్ అయ్యారు అనమాట. ఫీల్ అవ్వటం వల్ల అది యాంటీ తెలుగుదేశం వచ్చి 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఏది కాంగ్రెస్ వాళ్ళు చేసిన రాజకీయం వలన. 89లో తుక్తుక్గా ఓడిపోయిన తర్వాత 94లో మళ్ళీ కాపులు రియలైజ్ అయ్యి 94లో తంపింగ్ మెజారిటీతో తెలుగుదేశం వచ్చింది. అగైన్ 99లో తెలుగుదేశం వచ్చింది. 2004లో రాజశేఖర రెడ్డి మళ్ళీ ఇలాంటి కుతంత్రాలు పన్ని గెలిచాడు ఎట్లా కొట్ట. అంటే ఒకవేళ 10 years 94 to 2004 10 years ఉంది కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ కొన్ని ఫ్యాక్టర్స్ వలన గవర్నమెంట్ పోయింది. 2009లో ఏమైంది? చిరంజీవి పార్టీ పెట్టాడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. చిరంజీవి కాపులు ఏమైందంటే కాపులకి ఒక నాయకుడు కావాలి. అప్పటికే కాపులు డివైడ్ అయిపోయారు. కాపులకి మాకు ముఖ్యమంత్రి కావాలనే ఒక గట్టి ఆలోచన వచ్చింది. అందరు కులాలు రెడ్లు చేస్తున్నారు, కమ్మారు చేస్తున్నారు, మాకు కూడా ముఖ్యమంత్రి కావాలి కాబట్టి మేము చిరంజీవి వచ్చాడు కాబట్టి చిరంజీవిని సపోర్ట్ చేస్తామని కాపులలో 80 to 90% ప్రజారాజ్యం సైడ్ వెళ్ళిపోయారు. 80-90% లేకపోయినా కనీసం 70% కాపుస్ ఆర్ విత్ చిరంజీవి. ఆ విధంగా 2009లో తెలుగుదేశం ఓడిపోయింది. ఏది చిరంజీవి రావటం వల్ల. 83 to 89లోనేమో వంగవీటి మోహన్ రంగా హత్య, 2009లోనేమో చిరంజీవి ప్లస్ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఇద్దరు కలిసి 2009లో గెలవాల్సిన తెలుగుదేశం ఓడిపోయిందనమాట. ఇలా కాపులు సమర్థించుకుంటూ వస్తున్నారు తెలుగుదేశాన్ని. 2014లో కూడా కాపులు సమర్థించారు రాష్ట్రం విడిపోయిన తర్వాత. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ 2014-2019 మధ్య పవన్ కళ్యాణ్ కూడా కలిసి నేను ఎలక్షన్లో పోటీ చేయను, నేను తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తానని చేశాడు ఆయన. అందుకని 2014లో కూడా కాపులందరూ కలిసి తెలుగుదేశాన్ని గెలిపించారు. 2019లో ఆయన పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీపరుడు, ఆవేశపరుడు. కాపులందరూ ఆయన లైక్ చేస్తున్నారు. కాపులే కాక మిగతా సమాజం కూడా లైక్ చేస్తుంది. క్యాస్ట్ వైజ్గా పార్టీ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో కూడా కొంత ఉంది. కానీ అది క్యాస్ట్ వైజ్ పార్టీ జనసేన అంటే కాపుల పార్టీ అట్లా వచ్చేసింది అనమాట.
ఆ ఇమ్మెచ్యూరిటీలో ఆయన ఏం చేశారంటే 2019లో తెలుగుదేశంతో విభేదించి సపరేట్గా జనసేన పోటీ చేసింది. పోటీ చేయడం వల్ల కాపులు మొత్తం డివైడ్ అయిపోయి తెలుగుదేశం నుంచి జనసేనకి వేశారు. స్ప్లిట్ అయిపోయినాయి ఓట్లు. స్ప్లిట్ అయిపోవటం వల్ల 2019లో తెలుగుదేశం ఓటమి చెందింది. లేకపోతే నాకు ఒక ఛాన్స్ అని చెప్పిన ఆయనకి వైఎస్ఆర్ పార్టీకి అధికారం వచ్చింది 154 సీట్లతో. అప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు, నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్. ఆవేశం ఉంది కానీ ఆవేశం ఒక్కటే ఆయనకి మైనస్ పాయింట్. నిజాయితీ, ఆ నిజాయితీతో కొంచెం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే ఓట్లు చీలవు, నేను ఓట్లు చీలనివ్వను, ఇలాంటి అరాచక పార్టీని రానివ్వను, దుర్మార్గం పార్టీని రానివ్వను, విధ్వంసకరమైన పార్టీని రానివ్వను, ప్రజల్ని నానా కష్టాలు పెట్టిన పార్టీని రానివ్వను అనే ఉద్దేశంతో మళ్ళీ జనసేన కూటమి పార్టీతో కలిసిందనమాట. ఇప్పుడు ప్రస్తుతం జనసేన కాపుల బలం అంతా జనసేనలోనే ఉంది. కాబట్టి ఆ కాపుల్ని ఎప్పుడైతే విడదీస్తామో అప్పుడు మేము అధికారంలోకి రావచ్చు. అదర్వైజ్ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ సంక్షేమంలో ఫుల్ సక్సెస్, అభివృద్ధిలో ఫుల్ సక్సెస్. అంటే సంపద సృష్టిస్తానన్నాడు, ఇంకా 5 పైసలు కూడా సంపద రాలేదు అనొచ్చు జనం. కానీ 1 yearలోనే సంపద రావడం అనేది కష్టం అనమాట. ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి, వాటిని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇయర్స్ టుగెదర్ పడతాయి కదా. అది అల్టిమేట్గా లాంగ్ టర్మ్లో రిజల్ట్ వస్తుంది. అందుకని ఈ పార్టీ 15 సంవత్సరాలు ఈ కూటమి కంటిన్యూ అయితే మంచి రిజల్ట్స్ వస్తాయని పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు ఇట్లా కలిసి ఉందాం అని గట్టి నిర్ణయంతో ఉన్నాడు. కానీ వాళ్ళు దీన్ని ఎట్లా కొట్టా చేల్చానని ఇలాంటి రెచ్చగొట్టే విధానాలు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు చేస్తున్నారు. యాక్చువల్గా అంబటి రాంబాబు అనే వ్యక్తి కాపు నాయకుడు కాదు. అది ఎందుకంటే మా కాపులు తెలివి తక్కువ వాళ్ళు, మా కాపులు మాంసం తింటారు, ఇవన్నీ ఏదో పిచ్చి పిచ్చి మాటలు చాలాసార్లు మాట్లాడాడు అనమాట. అతని మీద చాలా విమర్శలు ఉన్నాయి, చాలా రకరకాల జుగుప్సాకరమైన విమర్శలు ఉన్నాయి. మనం డిబేట్లో మాట్లాడాల్సిన అవసరం లేదు, చాలా పబ్లిక్గా కూడా అందరికీ తెలుసు. కానీ అతను నేను చంద్రబాబు నాయుడిని ఈ మాట అనలేదు, నేను పొరపాటున ఏదో స్పాంటేనియస్గా అనేశాను అన్నాడు. అనేది ఎవరినన్నా అంటే నన్ను తిట్టినాను అన్నాను అంటాడు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు మాట వచ్చింది. సరే ఎవరినంటే మీరందరూ చంద్రబాబు నాయుడిని అన్నారని అనుకుంటున్నారు కాబట్టి నేను తప్పు చేశాను, క్షమించండి అని ఒక మాట అంటే సరిపోయేది. అప్పటి నుంచి ఆయన నన్ను అరెస్ట్ చేయండి, నేను రెడీగా ఉన్నా, తీసుకెళ్ళండి అని ఎప్పుడు సంవత్సరం నుంచి అంటున్నాడు అనమాట. చివరికి ఆ స్టేజ్ వచ్చింది, తీసుకెళ్ళారు. దాన్ని ఎట్లా కొట్ట రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది. వాళ్ళు బెయిల్ రాకుండా వాళ్ళ లాయర్ని పెట్టారు, ఆ లాయర్ వల్లే బెయిల్ రాలేదని వాళ్ళు అది ఒక వాదన అనమాట, పన్నువోలు. ఎందుకంటే అతను రిమాండ్ పడాలి, రిమాండ్ పడితే మనకి సింపతి వస్తుంది, సింపతి వస్తే కాపులు అందరూ మనకి కొంత డివిజన్ జరుగుద్ది అనే ఉద్దేశం ఉందన్నమాట. ఇలా కాపుల్ని ఎట్లా తెలుగుదేశం నుంచి విడగొట్టాలి, ఈ కూటమి నుంచి విడగొట్టాలనే ఏకైక ఎజెండా అనమాట వాళ్ళది. ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈ గవర్నమెంట్ని పడగొట్టి వాళ్ళు అధికారంలో వచ్చే అవకాశం కనపట్ల వాళ్ళకి.